హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరాకాండ 9వ భాగం మొదలు పెడతాం. ఇలా రాక్షస స్త్రీలు సీతామాతను బెదిరించసాగారు. ఆ రాక్షస స్త్రీలతో సీతామాత ఇలా పలికింది: ఓ రాక్షస స్త్రీలారా, మీరు నన్ను అడ్డంగా నరికి ముక్కలు ముక్కలుగా కోసి మంటల్లో వేంచి కాల్చినా సరే ఆ రావణుడికి మాత్రం లొంగను. మీ ప్రేలాపనలో వ్యర్థం. రాముల వారు పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, వివేకి, కృతజ్ఞత కలవారు, దయామయుడు, సర్వోత్తముడు. అటువంటి వారు ఇప్పుడు నా పట్ల జాలి చూపకపోవటానికి నా దురదృష్టమే కారణం. ఆయన రాజ్యంలో 14,000 మంది రాక్షసులను తానొక్కడే సంహరించిన రాముల వారు నేడు నన్ను రక్షింప ఎందుకు ఉపేక్షిస్తున్నారో. అంతంత మాత్రం పరాక్రమం గల రావణుడు నన్ను నిర్బంధించి ఉంచాడు. నా భర్తైన రాముల వారు ఇతగాడిని రణరంగంలో ఇట్టే సంహరించగల సమర్థులు అనడంలో కించిత్ కూడా సందేహం లేదు. దండకారణ్యంలో రాక్షస శ్రేష్ఠుడైన విరాధుడిని అలవోగా మట్టి కల్పించిన మహావీరులైన రాముల వారు ఇప్పుడు నన్ను రక్షించడానికి ఎందుకు రాకున్నారో. సముద్ర మధ్యంలో నెలకొని ఉన్న ఈ లంకా నగరం శత్రు దుర్భేజమై అజేయం అవడం నిజం కావచ్చు, కానీ రామబాణాల గమనాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. సాటిలేని పరాక్రమవంతులైన రాముల వారి ప్రియ భార్యను, అటువంటి నన్ను ఈ రాక్షసుడు అపహరించగా నన్ను రక్షించుకోవటానికి రాముల వారు రాకపోవటానికి కారణమేమిటో. నేనిక్కడ బందీగా ఉన్నట్లు రాముల వారికి అసలు తెలియదేమోనని సందేహం నాకు లేకపోలేదు. ఒకవేళ తెలిసి ఉంటే తేజశాలైన రాముల వారు లజ్జహీనుడైన రావణుడి దుశ్చర్యను సహిస్తారా? నేనిలా రావణుడిచే అపహరించబడ్డ సమాచారాన్ని సత్వరమే రాముల వారికి అందజేయగలిగిన వారు గద్దరాజైన జటాయు. దురదృష్టం కొద్దీ అతడు రావణుడితో తలబడి మరణించాడు కదా. జటాయు వృద్ధుడైనప్పటికీ రావణుడితో ద్వంద్వ యుద్ధం చేసి నన్ను రక్షించడానికి సాయశక్తులా ప్రయత్నించి అసూలు బాశారు. ఈ లంకలో నేను ఇలా బందీగా ఉన్నాననే విషయం రాముల వారికి తెలిసిన వెంటనే ఆయన అగ్రహోదగ్ధుడై లోకంలో మచ్చుకొక రాక్షసుడు కూడా మిగలకుండా చేసేవారు. అంతేగాక రాముల వారు ఈ లంకను దాని ఉనికి లేకుండా ఉఫ్ఫని ఊది పారేసేవారు. ఈ సముద్రాన్ని బొట్టు నీరైనా లేకుండా ఎండింపజేసేవారు. నీచుడైన రావణుణ్ణి నామరూపాలు లేకుండా చేసేవారు. ఇప్పుడు నేను ఇలా విలపిస్తున్నానో ఈ విధంగానే లంకలో ప్రతి ఇంట్లో భర్తలు మన్నించిన రాక్షస స్త్రీలు కన్నీరు మున్నీరై కుమిలి కుమిలి రోధించే ధ్వనులతో ఈ నగరం ప్రతిధ్వనిస్తుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. లక్ష్మణ సమేతుడైన రాముల వారు రాక్షసులకు ఆవాసమైన ఈ లంకా నగరాన్ని వెతికి కనుగొనగలరు. అలా కనుగొన్న వెంటనే వారి కంటబడ్డ శత్రువు క్షణం కూడా ప్రాణాలతో ఉండరు. ఇది తథ్యం. త్వరలోనే ఈ నగరం శ్మశానమైపోతుంది. ఈ నగర వీధులన్నీ రాక్షసుల చితిమంటల పొగలు కమ్ముకుపోతాయి. మృతదేహాల కోసం నగరం మీద రాబందులు వృత్తాకారంలో ఎగురుతూ తిరుగుతాయి. అచిరకాలంలోనే నా మనోరథం ఈడేరు తీరుతుంది. మీ దుష్ట ప్రవర్తనే మీకు వాటిల్లబోతున్న వినాశనాన్ని సూచిస్తున్నది. ఈ లంకకు అశుభాన్ని సూచించే అనేక దుశ్శకునాలు కానవస్తున్నాయి. త్వరలోనే శోభయమానంగా ఉన్న ఈ నగరం పాడుబడిపోతుందని అవి చెప్పకనే చెప్తున్నాయి. పాపాత్ముడు రాక్షసాధముడైన రావణుడికి కాలం మూడింది. అతడు వధింపబడగానే అజయమైన ఈ లంకా నగరం వైదన్యం ప్రాప్తించిన స్త్రీ వల్లే కళావిహీనం అవుతుంది. ఇది ఖాయం. సకల రాక్షసులతో సహా రాజైన రావణుడు మరణించడంతో కేవలం స్త్రీలు మాత్రమే లంకలో మిగిలి ఉంటారు. అప్పుడు లంకా నగరం వైదన్యం ప్రాప్తించిన స్త్రీలాగా ఎటువంటి శుభకార్యాలకు నోచుకోదు. ఈ లంకా నగరంలో త్వరలో ప్రతి ఇంట్లోనూ రాక్షసాంగన్లు దుఃఖపీడితులై విలపిస్తుండగా వారి రోదన ధ్వనులను స్పష్టంగా వినగలం. మహాధీరులు, కోపించే ఎర్రబారిన కన్నులు గలవారైన రాముల వారికి నేనిక్కడ రావణుడి నిర్బంధంలో ఉన్నట్లు తెలిసిన వెంటనే లంకా నగరంలో రాక్షస వీరులందరూ రామబాణాలకు నేల కొరుగుతారు. లంకా నగరం దగ్ధమైపోయి చిమ్మ చీకట్లు సర్వత్రా అలముకుంటాయి. లంక అంధకార బంధూరమైపోతుంది. పాపకృత్యాలతో నిమగ్నులై ఉన్న ఈ రాక్షసులు తాము వనరించే అధర్మ కార్యాచరణ వలన కలిగే దుష్పరిణామాలను
ఈ నగరవాసులకు వాటిల్లే మహోపద్రవం గురించి గ్రహించలేకున్నారు. నరమాంస భక్షకులైన ఈ రాక్షసులకు ధర్మమేదో తెలియదు. ఏదో ఒకరోజు తన ప్రాతకాల భోజనార్థం ఈ రావణుడు నన్ను వండించి తీరుతాడు. ప్రియదర్శుడు ఎర్రబారిన కనుకోసలు కలవారైన రాములు వారు కానలేని దుఃఖంతో మునిగి ఉన్న నేను ఇప్పుడు ఏమి చేయగలను? ఇప్పుడు ఎవరైనా నాకు విషమిచ్చే దాత ఉన్నట్లయితే ఇక భర్త ఎడబాటు దుఃఖాన్ని అనుభవించకుండా వెంటనే యమలోకానికి పోగలుగుతాను. వీరులైన రాముల వారు దుఃఖాన్ని భరించలేక భూలోకంలో తను చాలించి దేవలోకంలో చేరి ఉండవచ్చని నిశ్చయంగా నాకు అనిపిస్తున్నది. నా నాథుడైన రాముల వారిని స్వర్గంలో దర్శించుకోగలుగుతాను. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మనుషులు ఎంతటి ధన్యులో కదా. ఇటువంటి దుర్భరమైన కాలఘట్టంలో నాకు మరణమే అన్ని విధాలా శరణం అనిపిస్తోంది. కానీ ఇంతటి దుఃఖ సమయంలో కూడా నాకు మరణం ప్రాప్తించుకున్నది అని బాధపడింది. సీతాదేవి మాటలు విన్న ఆ రాక్షస స్త్రీలు కోపోద్రిక్తులయ్యారు. వారిలో కొందరు దురాత్ముడైన రావణుడి వద్దకు వెళ్లారు. భయంకర స్వరూపమైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని చుట్టూ చేరి మునుపు చెప్పిన అనర్థకమలైన మాటల్ని మళ్లీ కఠోరంగా చెప్పసాగారు. ఆత్మహత్య అనే పాప సంకల్పం గల ఓ సీతాదేవి, ఇప్పుడు రాక్షస స్త్రీలమైన మేమందరం నీ మాంసాన్ని విందు చేసుకుంటాము చూడు అన్నారు. అప్పటి వరకు నిద్రిస్తూ అప్పుడే మేల్కొన్న త్రిజట అనే వివేకవంతురాలైన ఒక వృద్ధ రాక్షసి దుష్టులైన రాక్షస స్త్రీలు సీతామాతను భయపెట్టడం చూసి వెంటనే వారితో ఇలా చెప్పసాగింది. ఓ క్రూరమైన రాక్షసులారా, జనక మహారాజు పుత్రిక, దశరథ మహారాజు కోడలు, అందరికీ ప్రీతిపాత్రురాలైన సీతామాతని మీరు భక్షించ కోరుతున్నారు. అలా భక్షించి తీరాలంటే ఆమెకు బదులుగా నన్ను తినండి. ఇప్పుడు నాకు గగురుపాటు కలిగించే ఒక పీడకల వచ్చింది. ఆ కలలో రాక్షసుల సర్వనాశనాన్ని, ఆమె భర్తైన రాముడు విజయాన్ని సూచిస్తోంది అంది. రాక్షస స్త్రీల ఆ మాటలు విని భయపడుతూ ఆమెతో ఇలా అన్నారు. ఓ త్రిజట, నీ స్వప్న వదంతం సవివరంగా చెప్పు అని అడిగారు. ఆ ప్రాతకాలంలో తనకు వచ్చిన కల గురించి త్రిజట ఇలా చెప్పసాగింది. ఏనుగు దంతాలతో నిర్మితమై 100 హంసలు మోస్తున్న ఒక దివ్యమైన పల్లకి ఆకాశంలో సంచరిస్తూ ఇటు వస్తుండటం నేను కలలో చూశాను. ఆ పల్లకిలో లక్ష్మణ సమేతుడైన రాముడు తెల్లని మాలలు, తెల్లని వస్త్రాలు ధరించి ఆసీనులై ఉన్నారు. సముద్ర మధ్యంలో ఒక తెల్లని పర్వతం మీద తెల్లని వస్త్రాలు ధరించి కూర్చున్న సీతాదేవిని కూడా అప్పుడు కలలో నాకు కనిపించింది. కాంతి సూర్యుడితో కూడినట్లు సీత రాముణ్ణి చేరటం కూడా చూశాను. తదుపరి రాముడు 4 దంతాలు గల పర్వత పరిమాణంలో ఉన్న ఒక ఏనుగునెక్కి లక్ష్మణుడితో కలిసి ఆకాశ మార్గంలో వస్తుండటం నాకు కనిపించింది. తమ తేజస్సుతో భాషిస్తున్న పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులు తెల్లని మాలలను, తెల్లని వస్త్రాలను ధరించి సీతాదేవి వద్దకు రావడం చూశాను. అప్పుడు ఆకాశ మార్గంలో ఆ మహాగజాన్ని రాముడు నిలిపి ఉంచగా పర్వతం మీద ఉన్న సీతాదేవి ఆ ఏనుగు ముప్పుపై ఎక్కి రాముడి వద్దకు చేరింది. ఆ తర్వాత పద్మాలు వంటి కన్నులు గల సీత భర్త ఒడిలో నుంచి లేచి నిలబడి సూర్యచంద్రులను తమ చేతులతో బుజ్జగించి లాలిస్తున్నట్లు నాకు కనిపించింది. అనంతరం రామలక్ష్మణులు సీతాదేవి అధిరోహించిన పర్వత ప్రమాణంలో ఉన్న మదగజం లంకానగరం నడినెత్తిన ఆకాశంలో నిలబడింది. పిదప సాటిలేని పరాక్రమవంతుడు, పురుష శ్రేష్ఠుడైన రాముడు భార్య అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణుడితో సహా సూర్యప్రకాశానికి దీటైన కాంతి పుంజాలు విరజిమ్ముతూ దివ్య పుష్పక విమానం అధిరోహించి ఉత్తర దిశగా సాగిపోయారు. విష్ణువుకి సాటి అయిన పరాక్రమం గల రాముడు, తన సోదరుడైన లక్ష్మణుడు, భార్య అయిన సీత ఈ రీతిలో నాకు స్వప్నంలో కనిపించారు. అసురులు గాని, రాక్షసులు గాని, అన్యులు గాని మహా తేజశాలైన రాముడిపై విజయం సాధించడం అసంభవం. ఎర్రని గన్నేరు దండాలు ధరించి శరీరానికి నూనె పోసుకుని నూనె తాగుతూ మొత్తులో నేల మీద పడి ఉన్న రావణుడిని కూడా నా కలలో చూశాను. మరో దృశ్యంలో రావణుడికి శిరోమండనం జరిగినట్లు నల్లని వస్త్రాలు ధరించి అతడు పుష్పక విమానం నుండి నేల మీద పడిపోగా అతన్ని ఒక స్త్రీ ఈడ్చుకుపోతున్నట్లు నాకు కనిపించింది. రావణుడు ఎర్రని మాలలు ధరించి తాగుతూ భ్రాంతి చిత్తుడై ఇంద్రియ నిగ్రహం కోల్పోయి నవ్వుతూ నృత్యం చేస్తూ గాడిదలు లాగుతున్న రథంపైకెక్కి దక్షిణం వైపు వెళ్లడం నా కళ్లకు కనపడింది.
రాక్షసరాజైన రావణుడు పిదప భయాందోళనకు గురై దిక్కుతోచని వాడై గాడిద మీద నుండి తలకిందులుగా భూమిపైన పడినట్లు నా కలలో కనిపించింది. ఇలా భూమి మీద పడ్డ రావణుడు వెంటనే కంగారు పడుతూ లేచి భయపడుతూ మద్యం సేవించి దిగంబరుడై పిచ్చివారిలాగా దుర్భాషలు ప్రేలాపించసాగాడు. అంధకార బంధూరమైన నరకకూటం లాంటి మలంలో పడి దానిలో మునిగిపోయాడు. అప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించి శరీరమంతా బురదమయమై ఉన్న ఒక కారు నలుపు స్త్రీ రావణుడి మెడకు తాడుగట్టి దక్షిణ దిశగా ఈడ్చుకుపోసాగింది. నిశాచరుడైన కుంభకర్ణుడు కూడా కలలో నాకు అలాగే కనిపించారు. రావణుడు కుమారులందరూ శరీరాన్ని నూనె పూసుకుని ఉన్నట్లు నాకు కానవచ్చారు. రావణుడు పందిని, ఇంద్రజిత్తుడు ముసల్ని, కుంభకర్ణుడు ఒంటినెక్కి దక్షిణం దిశగా పోవటం నా కలలో కనిపించింది. ఒక విభీషణుడు మాత్రమే మల్లెపువ్వు లాంటి తెల్లని వస్త్రాలను, మాలలను ధరించి తెల్లని స్వచ్ఛమైన గంధంతో ఉప్పారుతూ తెల్లని గొడుగు ధరించి కనిపించారు. అత్యంత సుందరమైన ఈ లంకా నగరంలోని గోపురాలు, ముఖద్వారాలు కూలిపోయాయి. గుర్రాలు, ఏనుగులు, రథశాలలతో సహా లంక యావత్తు సముద్రంలో మునిగిపోవటం నా కలలో కనిపించింది. ఇప్పటి వరకు రావణుడి సురక్షిత రక్షణలో ఉన్న ఈ లంకా నగరాన్ని రాముని దూత వాయువేగం గలవాడైన ఒక వానరుడు దగ్ధం చేసినట్లు కలలో చూశాను. బూడిద రాసులుగా నిండి ఉన్న ఈ లంకా నగరంలోని రాక్షస స్త్రీలందరూ నూనె తాగుతూ వికటహాస్యాలతో వెరిగంతులు వేస్తుండే దృశ్యం నా కలలో కనిపించింది. కనుక ఓ రాక్షస స్త్రీలారా, ఇక్కడ నుంచి దూరంగా తొలగిపోండి. రాముడు సీతను పొందడం ఖాయం. తన భార్యను బాధించారనే ఆగ్రహంతో రాక్షసులందరినీ అతను సంహరిస్తాడు. వారితో పాటు సీతను హింసించారనే కోపంతో మిమ్మల్ని కూడా అతడు వధించడం తథ్యం. రాముడికి సీత అత్యంత ప్రీతిపాత్రురాలు, ఆరో ప్రాణం. అతన్ని అనుసరిస్తూ వనవాస దీక్ష ఆచరించిన మహాసాధ్వి ఆమె. అటువంటి భార్యను ఎవరైనా భయపెట్టినా, దుర్భాషలాడినా రాముడు ఎంత మాత్రం సహించడు. కనుక సీతతో ఇక ఏమాత్రం పరోక్షంగా పలకకండి. వీలైనంత వరకు ఆమెతో మృదు మధురంగా మాట్లాడండి. ఆమెను క్షమించమని బ్రతిమాలుదాం. అదే మంచి పని అని నేను భావిస్తున్నాను. ఓ రాక్షస స్త్రీలారా, ఇప్పటి వరకు ఆమెను భయపెట్టి బెదిరించాము కదా, ఇప్పుడు రక్షించు తల్లి అని నోరు తెరిచి ఎలా అడగగలమని సంకోచించకండి. ఆమెను ప్రార్థించండి అంతే. ఎందుకంటే రాముడి వలన ఇప్పుడు రాక్షసులకు అనుకోని భయంకర ఆపద ముంచుకొస్తున్నది. ఓ రాక్షస స్త్రీలారా, జనక మహారాజు కుమార్తె అయిన ఈ సీతాదేవిని మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. అంత మాత్రానే ఆమె మన తప్పిదాలను మన్నించి మన పట్ల ప్రసన్నురాలై మనల్ని ఘోర విపత్తి నుండి రక్షిస్తుంది. సీతాదేవి మనోభీష్టమైన రావణుడి వినాశనం, రాముడి విజయం తప్పక నెరవేరే సమయం ఆసన్నమైందని నాకు ఖచ్చితంగా అనిపిస్తున్నది. అల్లంత దూరంలో చెట్టు కొమ్మ మీద గూటిలోని పక్షి ఎంతో సంతోషంతో సీతకు అత్యంత ఆప్తుడు రాబోతున్నాడని స్వాగతం పలుకుతున్నట్లు మధురంగా కూస్తూ రామాగమనాన్ని సూచనప్రాయంగా తెలుపుతోంది అంది. ఇక్కడితో సుందరాకాండ 9వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.